గిద్దె పడమండ్ల గుడి ప్రాంతం స్మార్ట్ సిటీ పరిధిలో ఉందని చెప్పుకోవడమే తప్ప వర్షం పడితే నడవలేని పరిస్థితి. చెత్త కుప్పలతో వ్యాధుల ముప్పు. అధికారులను అడిగితే స్పందన శూన్యం. పన్నులు మాత్రం స్మార్ట్ సిటీకి కట్టాలి, అభివృద్ధి మాత్రం మన ప్రాంతానికి రావద్దా? ఇన్నాళ్లుగా ఈ ప్రాంతాన్ని పట్టించుకున్న నాథుడే లేడని గిద్దె పడమండ్ల, హనుమాన్ నగర్, కట్టరాంపూర్ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాంటి సమయంలో ఒక ఉషాకిరణంలా పదవి లేకపోయినా పదవిని ఆశించకుండా ప్రజల కోసం నిలబడిన ఒక్క మహిళ కాంగ్రెస్ నాయకురాలు చర్ల పద్మ. పదవి లేదు, అధికారము లేదు, కానీ ప్రజల సమస్యలే తన శ్వాసగా సీనియర్ కాంగ్రెస్ నాయకులతో కలిసి రోడ్లు, డ్రైనేజీ, కరెంటు సమస్యల పరిష్కారం కోసం నిజంగా పోరాడుతున్న నాయకురాలు. సుడా నిధులతో కట్టరాంపూర్, హనుమాన్ నగర్, గిద్దె పెరుమళ్ల స్వామి దేవస్థానం ఎదురుగా సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయించడం సాధారణ విషయం కాదు, నాయకత్వానికి నిదర్శనం. ఈ కార్యక్రమానికి సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, తిరుమల నగర్ కాలనీ అధ్యక్షులు రాచకొండ విఠలేశ్వర్, బత్తిని చంద్రయ్య, కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజాసేవకే అంకితమైన 40వ డివిజన్ కాంగ్రెస్ నాయకురాలు చర్ల పద్మ రోడ్లు, డ్రైనేజీ, కరెంటు స్తంభాలు, డివిజన్లో మిగిలిన ప్రతి సమస్యను పరిష్కరిస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. ఇప్పుడే కాదు, రాబోయే కార్పొరేటర్ ఎన్నికల్లో డివిజన్ అభివృద్ధి కోసం నిజమైన నాయకురాలిని ఎన్నుకోవాల్సిన సమయం వచ్చింది. పదవికి కాదు, ప్రజల కోసం పనిచేసే నాయకత్వానికి. చర్ల పద్మ ప్రజల ఎంపిక. ఇల్లు కట్టేది ప్రజలే, అభివృద్ధి మాత్రం రావడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఎలాంటి పదవి లేకుండా ప్రజల సమస్యలపై పోరాడుతున్న కాంగ్రెస్ నాయకురాలు చర్ల పద్మ సుడా నిధులతో సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయించడం అభినందనీయం. సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, స్థానిక నాయకులు, కాలనీవాసుల సమక్షంలో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. 40వ డివిజన్ అభివృద్ధికి ప్రజల కోసం నిజంగా పనిచేసే నాయకురాలిగా చర్ల పద్మ నిలుస్తున్నారని ప్రజలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. అభివృద్ధి కావాలంటే మాటల కాదు, పనుల నాయకత్వం కావాలి. చర్ల పద్మ ప్రజల సపోర్ట్ చేయాలి. కరీంనగర్ సంబంధించి చాలా ప్రాంతాల్లో మరి అంతర్గత రోడ్లు చాలా రోజుల నుంచి స్మార్ట్ సిటీకి సంబంధించి గతంలో కేవలం ప్రధాన రహదారులు మాత్రమే ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం కాన్సన్ట్రేట్ చేసి అంతర్గత రోడ్లన్నింటినీ కూడా పూర్తిగా వదిలేసినటువంటి పరిస్థితులలో మరి మా సుడా నిధులతోటి అంతర్గత రోడ్లన్నీ కూడా సాధ్యమైనంత ఎక్కడైతే సమస్యలతో ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారో పూర్తి స్థాయిలో మరి రోడ్లు బాగాలేక ఇబ్బందులు పడుతున్నటువంటి ప్రధానమైనటువంటి రోడ్లు అన్నింటినీ కూడా శాయశక్తుల పూర్తి చేయడానికి కృషి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి ఇతర నిధులతో కూడా జనరల్ ఫండ్తో మున్సిపల్ కావచ్చు, ఇతర నిధులతో కూడా సాధ్యమైనంత మరి త్వరితగతిన పూర్తి చేయడానికి నిరంతరం కృషి చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా గత 4 రోజుల నుంచి మరి టెండర్ అయి ప్రక్రియ పూర్తయి అన్నింటినీ కూడా సాధ్యమైన తొందరలో ప్రారంభించాలనే ఉద్దేశంతో రోజు 4 నుంచి 5 రోడ్లను ప్రారంభిస్తూ త్వరితగతిన పూర్తి చేయడానికి ముందుకెళ్తూ ఉన్నాం. ఈరోజు కూడా ఆరేపల్లిలో అక్కడ సరస్వతి నగర్లో ఒకటి 30 లక్షల రోడ్డు, ఇంకొకటి 11 లక్షల రోడ్డు, ఇప్పుడు ఇక్కడ కూడా 10 లక్షలతోటి మరి 40వ డివిజన్లో చర్ల పద్మ, మిగతా మా బత్తిని చంద్ర, మిగతా నాయకులంతా కూడా ఇక్కడ కావాలని కోరింది. అది ఖచ్చితంగా చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రజల కోరిక మేరకు ఇవన్నింటినీ కూడా పూర్తి చేస్తూ ఉన్నాం. ఇంకా రాబోయే రోజుల్లో చాలా మటుకు ఇంకా చేయాల్సినవి ఉన్నాయి, అవన్నింటినీ కూడా చేస్తూ ముందుకెళ్తాము. తప్పకుండా ప్రజల యొక్క మరి మన్ననలతోటి గత 2 సంవత్సరాలుగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమాన్ని 2 కళ్ళుగా ముందుకు తీసుకెళ్తూ తప్పకుండా ప్రజలు ఆశించిన విధంగా ఇంద్రమ్మ ఇండ్లు కావచ్చు, 200కు ఉచిత విద్యుత్ కావచ్చు, ఉచిత బస్సు కావచ్చు, ఇట్లా అనేక సంక్షేమ కార్యక్రమాలు, సన్న బియ్యం కావచ్చు, ఇట్లా అనేక కార్యక్రమాల ద్వారా మరి ప్రజలను ఆదుకుంటూ అదేవిధంగా అభివృద్ధిని కూడా మరి ముందుకు తీసుకెళ్తూ ఈరోజు ప్రజలు
మరి ఏదైతే విశ్వాసంతో కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వాన్ని ఆదరించిందో ఆ విశ్వాసాన్ని మరి ముందుకు తీసుకెళ్తూ తప్పకుండా రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కడెక్కడైతే ఇంకా అంతర్గత రోడ్లు మిగిలిపోయాయో వాటిని కూడా పూర్తి చేయడానికి ముందుకెళ్తాం. తప్పకుండా రాబోయే రోజుల్లో ప్రజల యొక్క ఆశీర్వాదం మరి మాకు ఇచ్చినట్టయితే ఇంకా మరి అదే స్ఫూర్తితో ముందుకెళ్తాం, నూతన ఉత్సాహంతో ముందుకెళ్తాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ప్రజలందరికీ కూడా మరి మేము ఇచ్చిన మాట కట్టబడి తప్పకుండా అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్తామని సందర్భంగా తెలియజేస్తాం. డివిజన్ మరి నరేందర్ అన్నకు ఫోన్ చేయంగానే అమ్మ మీకెందుకు మేము ఉన్నాము, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వంలో అన్ని రోడ్లు మాత్రము ఏ ఒక్క రోడ్డును చూసినా అద్మానంగా ఉన్నాయి. గత ప్రభుత్వంలో చేయలేంది కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్ని రోడ్లను కూడా సీసీ రోడ్లు వేయటం జరుగుతుంది. నరేంద్ర అన్నకు ఫోన్ చేస్తే అమ్మ ఒక వారం రోజులు 2 రోజులు అలా మీకు వచ్చేస్తుంది, మేము ప్రోగ్రాంను అన్నీ స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఒకటికొకటి చేసుకొస్తున్నాము, ఏం తొందరపడకండి అమ్మ అన్నారు. గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఇక్కడంతా వాటర్ నిలిచి చెట్లతోని ఈ టెంపుల్కి వెళ్ళే వాళ్ళు, స్కూల్కి వెళ్ళే వాళ్ళు, స్కూల్ విద్యార్థులు షూ ఇప్పి బయట ఇక్కడికి వచ్చి షూ వేసుకునేవాళ్ళు. అట్లాంటి పరిస్థితులలో కూడా చాలా ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. ఈరోజు గిద్దెప్రమన్ల గుడి 40వ డివిజన్ల మరి సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి గారు సుడా తరపున ఈరోజు భూమి పూజ చేయటం జరిగింది. గత ప్రభుత్వము ఎన్నోసార్లు చెప్పినా నిర్లక్ష్యం చేసింది. ఈనంగా టెంపుల్కి పోయే వాళ్ళకు, స్కూల్కి పోయే వాళ్ళకు అందరికీ కూడా ఈ రోడ్డు చాలా ఇబ్బందికరమైన విషయం. కాబట్టి సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి గారికి చెప్పంగానే ఓకే అమ్మ నేను చేస్తా అని చెప్పడం జరిగింది. నిజానికి ఈరోజు ఈ డివిజన్ ప్రజల తరపున 32 డివిజన్ తరపున ప్రతి ఒక్కరి తరపున నరేందర్ అన్నకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పటికీ చాలా డివిజన్లలో కూడా ఈ సీసీ రోడ్లు వేయటం జరిగింది. గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం అన్నీ చేసుకుంటూ వస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు చాలా ఆనందపడుతున్నారు ఈ రోడ్లను చూసి కూడా. చర్ల పద్మ, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు. ఈరోజు 40వ డివిజన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాగంగా మా మహిళా సోదరుమణి చర్ల పద్మక్క ఆధ్వర్యంలో మరెంతో ఇంతవరకు కూడా గతంలో కూడా చాలా ఉత్సాహకరమైనటువంటి మరెంతో ఆదరణకు పొందినటువంటి కార్యక్రమాలు చేపట్టి ముందుకొచ్చినటువంటి సోదరిమణి మరి వీళ్ళు ఇంతవరకు కూడా జిల్లా అధ్యక్షురాలుగా మరి రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలుగా కూడా ఉండి మరి ఆమెకి ఎటువంటి బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వ పదవి లేకున్నా కూడా పనిచేసినటువంటి వ్యక్తి. మరి అటువంటి వ్యక్తి కూడా మనము రేపు పొద్దుగల భవిష్యత్తులో మరి కాంగ్రెస్ పార్టీ పెద్దలు కూడా మరి ఆమెను బాధ్యతగా ఆలోచించి ఈ డివిజన్లో ఉన్నటువంటి పనిచేసినటువంటి పెద్దలందరినీ కూడా గుర్తించి వారికి సముచితమైనటువంటి ప్రాధాన్యత కలిగించాలని చెప్పేసి కోరుతూ వారికి ఎక్కడ అవకాశం వచ్చినా కూడా మేమందరం కూడా సంపూర్ణమైనటువంటి మద్దతుతో నుండి వెన్నంటి ఉండి మేము పనిచేస్తామని చెప్పేసి ఆ పద్మక్కకు ఈ వేదిక ద్వారా ఈ టీవీ ముఖంగా మేము ప్రత్యేకంగా చెప్తున్నాం. ఈ డివిజన్లో ఉన్నటువంటి పెద్దలందరి తరఫున కూడా మరొకసారి సుడా చైర్మన్ గౌరవనీయులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి గారికి ఈ కార్యక్రమాలు చేపట్టి ఇక డివిజన్లో ఉన్నటువంటి పనులన్నింటినీ కూడా సంపూర్ణంగా చేసి డివిజన్ ప్రజల మన్ననలు చూరగొనాలని చెప్పేసి వారికి కోరుతూ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.